క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకును అలాగే శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులకును అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, నూతనంగా మరి టీవీ పరిచర్యలకి వస్తూ ఉన్నాం. నా పేరు ముద్దా ప్రభాకర్. ఈసీఐలో 24 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో పనిచేశాను. అలాగే ప్రస్తుతము కంచెర్ల ప్రభుదాస్ గారు ఎంతో ప్రయాసతో నిర్మించినటువంటి క్రీస్తు కృపాలయంలో పనిచేస్తూ ఉన్నాను. క్రీస్తు కృపాలయం ద్వారా మరి అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే ఈ టీవీ పరిచర్య ద్వారా కూడా ఇంకా కొద్దిమందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకుంటూ ఉన్నాం. అలాగే సహోదరులు శోభన్ సారు మరి ఎంతగానో ప్రోత్సహించినారు. వారికి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. 116 కీర్తన 12వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. మొట్టమొదటి ప్రసంగం కాబట్టి ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదనో, రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవా, నాయన దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ మాటలు నాయన టీవీ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, మీ బిడ్డలకు ఈ మాటలను నాయన హృదయాల్లో భద్రపరుచుకునేటటువంటి జ్ఞానాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రార్థనను గురించి కీర్తనాకారుడు చాలా శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు చేసినటువంటి ఉపకారాల కొరకు ఏం చేయాలి అంటే రక్షణ పాత్రను చేతపరుచుకొని యెహోవా నామమున ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలో నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది ఎందుకని ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతూ ఉన్నారు, ఏ కారణాన్ని బట్టి వాక్యానికి దూరంగా ఉన్నారు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే వారి జీవితంలో ప్రార్థన లేకపోవడం వల్ల మరి ఆత్మీయ జీవితంలో ఎంతగానో మరి దిగజారిపోతూ ఉన్నారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేయాలి. ప్రభువు చెప్తూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువునే అడగాలి. మనకేమి లేదో, ఎలాంటి అవసరతలో ఉన్నామో, ఎలాంటి కష్టంలో ఉన్నామో, ఎలాంటి బాధల్లో ఉన్నామో, ఎవరిని అడిగినా మన బాధలు తీరవు. కానీ మనము ప్రభువుని అడిగేటటువంటి వారంగా ఉండాలి. ఎలా అడగాలి? ప్రభువుని అడగమన్నాడు కదా, ఎలా అడగాలని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే యోహాను సువార్త 15:7 చెప్తుంది, మీరు నాలోనున్న ఎడల, మీలో నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి అంటుంది. కాబట్టి మొదట మనము ప్రభువులో ఉండాలి. మనలో దేవుని మాటలు ఉండాలి. ఆ మాటలు మనం విన్నప్పుడు ఆ మాటల్ని మనం భద్రం చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. అటగాకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనకిష్టం వచ్చినట్లు బ్రతుకుతూ అవసరానికి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన అవసరతలు తీరుస్తాడంటే అటు సాధ్యం కాదు ఏమాత్రము. చాలామంది ఇదే చేస్తూ ఉన్నారు. చాలామంది చేసేటటువంటి పని ఏంటంటే అవసరం వచ్చినప్పుడు మోకరిస్తూ ఉన్నారు, కన్నీళ్ళు విడుస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎలాంటి ఫలితం లేదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట మనము ప్రభువులో ఉండాలి. మనలో దేవుని మాటలు ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. దేవుడు మరి తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ప్రార్థన అనేటటువంటిది.
ప్రార్థన ఏం చేస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రార్థన మనం చేయలేనటువంటి కార్యాలను మన చేత చేపిస్తుంది. ఏ కార్యాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నావో, ఏ కార్యాన్ని అయితే తలంచుతూ ఉన్నావో, ఏ కార్యం చేయాలనుకుంటూ ఉన్నావో, నీ కార్యం సఫలం కావాలంటే, నీ కార్యం విజయవంతంగా ముగించబడాలంటే నువ్వు నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, ఆ కార్యాన్ని ప్రభు పాద సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయటం. అటకాకుండా నా శక్తితో, నా బలంతోనో, నా తెలివితోనో చేస్తామంటే అది మధ్యలోనే ఆగిపోద్ది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని మీద ఆధారపడాలి. ప్రభువుకు చెప్పుకునేటటువంటి వారంగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. బలహీనులైనటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఎంతగానో బలపరుస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రార్థన ఏం చేస్తుందంటే మనలను స్థిరపరుస్తుంది, ప్రభువులో స్థిరపరుస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసిన కొద్దిసేపు దేవుడు అంటారు, కొద్దిసేపు లోకం అంటారు. ఎందుకని అంటే ప్రార్థనా జీవితం లేకనే. కాబట్టి ప్రార్థన మనల్ని స్థిరపరుస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రార్థన మనలను నడిపిస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనే మనలను నడిపిస్తుంది. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే వేకువనే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారో, అలాంటి వారిని అందరినీ కూడా ప్రభు మరి తన మార్గంలో చక్కగా నడిపిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థన మనలను స్వస్థపరుస్తుంది. రోగం వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే డాక్టర్ గారికి పోయిన తర్వాత తప్పకుండా వెళ్ళాల్సిందే. అయితే మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రభు తట్టు చేతులు చాపాలి. ప్రభు తట్టు చేతులు చాపి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దయగల హస్తాన్ని చాపి మనల్ని బాగు చేస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నిర్గమకాండం 15:26 మాట్లాడుతూ ఉంది. మరి ఏం చేయాలి? నీకు స్వస్థత కావాలంటే నీవు దేవుని మాట వినాలి. అక్కడ ఉన్నటువంటి మాటే, నీవు దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు వినాలి. దేవుని మాట వింటూ ఉన్నావా? నీ అవసరత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ దేవుని మాట వింటం లేదు. కాబట్టి దేవుని మాట వినేటటువంటి వారంగా ఉండాలి. శ్రద్ధ కలిగి ఆయన మాటలు వినాలి. రెండోది, ఆయన దృష్టికి న్యాయంగా నడుచుకోవాలి. రెండోది, న్యాయమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు అన్యాయస్తులుగా ఉండకూడదు, అక్రమస్తులుగా ఉండకూడదు. అక్రమ మార్గాల్లో నడిచేటటువంటి వారుగా ఉండకూడదు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు దృష్టికి న్యాయమైనదిగా మన నడత ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా ఆయన కట్టడలను అనుసరించాలి. ప్రభువు ఏదైతే మనకు కట్టడలు విధించి ఉన్నాడో, ఏదైతే ఆయన మాటలను మనకి ఇచ్చినాడో, ఆ మాటల్ని ఆధారం చేసుకుని నడిచేటటువంటి వారంగా మనం ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనం చేస్తున్నాం. అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. మనల్ని స్వస్థపరిచేటటువంటి దేవుడిని మీకు మనం చేస్తూ ఉన్నాను. అందుకే ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది, అలాగే మనల్ని స్థిరపరుస్తుంది, మనల్ని స్వస్థపరుస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు మన కన్నీటిని తుడిచివేస్తుంది. ఏ కారణాన్ని బట్టి కన్నీరు విడుస్తూ ఉన్నావు, ఎలాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయో, ఎలాంటి కష్టము నీ కుటుంబంలో ఉందో, ఎందుకని మరి ప్రతినిత్యము కన్నీళ్లు విడుస్తూ బాధపడుతూ ఉన్నావో, నీ కన్నిటికి కారణమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి మార్చగలిగినటువంటి దేవుడు యేసయ్యని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు ప్రభువు. మన కన్నీటిని తుడిస్తే ఎప్పుడు కూడా మనకు ఇంకా ఆ కన్నీరు మన సమీపానికి రాదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకని యెషయా గ్రంథం 25:8 ప్రతి వాని ముఖం మీద ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు. ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రార్థన చేసేటప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు,
ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ మా సమస్యలు పరిష్కారం కాలేదు అని చెప్తూ ఉంటారు. మా సమస్యలు పరిష్కారం కావటం లేదని చెప్తున్నారు. అయితే ప్రార్థన ఎలా చేయాలి? నెలలుగా ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, మా బిడ్డకు వివాహం కాలేదు, మా కుమారుడికి ఉద్యోగం రాలేదు, మా అప్పులు తీరలేదని చాలామంది మరి చెప్తూ ఉంటారు బయట వెళ్ళినప్పుడు. ఎందుకని మీ ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, మన ప్రార్థన దేవునికి ఇష్టమైనది అవునో కాదో మనము మొదట నిర్ధారించుకోవాలి. ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? పాపాన్ని హృదయంలో ఉంచుకునే ప్రార్థన చేస్తున్నావు. అందుకనే 66 కీర్తన 18వ వచనం మాట్లాడుతుంది, మన హృదయంలో పాపం ఉంది కాబట్టి మన ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు. ఆ పాపాన్ని తొలగించుకోవాలి. నీవు ప్రార్థన చేసే ముందుగా ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఆ పాపపు ఆలోచనలను, ఆ పాపపు తలంపులను నీవు తీసివేసుకోవాలి. ఎప్పుడైతే ఆ పాపపు తలంపులను తీసివేసుకుంటావో ప్రభు పాద సన్నిధిలో దేవుడు నీ ప్రార్థన వినటానికి ఎంతో ఇష్టపడతాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మత్తయి సువార్త 15:9లో మన హృదయము దేవునికి దూరంగా ఉంది కాబట్టి నీ ప్రార్థన వినటం లేదు. నీ హృదయము దేవునికి దూరంగా ఉంది. ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండాలి. నీ హృదయం ఎక్కడుందో? నీ హృదయము ప్రభువులో ఉందా లేక లోకంలో ఉందా? లోక సంబంధమైన ఆలోచనలో ఉందా? లోక సంబంధమైన పాపంలో ఉందో? ఒకసారి మనల్ని మనం పరిశీలించి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన హృదయము దేవునికి దూరంగా ఉంది కాబట్టి మన ప్రార్థన అంగీకరించడం లేదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా మరొక మాట కూడా మనం గమనించి చూసినట్లయితే యాకోబు పత్రికలో దురుద్దేశంతో మీరు అడుగుచున్నారు. యాకోబు పత్రిక 4:3 దురుద్దేశంతో మీరు అడుగుచున్నారు కాబట్టి మీకు ఏది కూడా దొరకటం లేదు. మీ ఉద్దేశం మంచిది కాదు. ఏమడగాలి ప్రభువుని? ప్రభా, నా బిడ్డను దీవించు, నా బిడ్డ చక్కగా చదువుకోవాలి, ఒక మంచి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, నాకు ఇల్లు లేదు నాయన, నాకు సహాయం చేయి అని చెప్పి అడగాలి. అలా కాకుండా దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు. వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, పక్కింటోడు నాశనం అయిపోవాలని చాలామంది ఇలాంటి ప్రార్థనలు చేస్తారు. ఏమాత్రమో మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచి ఉద్దేశంతో అడగాలి దేవుని బిడ్డలు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన అంగీకరిస్తాడనే మీకు మనవి చేస్తున్నాను. ఎలా ప్రార్థన చేయాలి అని ఇంకొక ప్రశ్న కూడా మనం వేసుకున్నట్లయితే, ప్రభువులో ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువులో ఉండాలి. నువ్వు ఎక్కడో ఉండి నీ సంపాదనలో ఉండో లోకంలో ఉండే ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రభువు నీ ప్రార్థన అంగీకరించడం అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 145 కీర్తన 19వ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. భయం లేకుండా, భక్తి లేకుండా అవసరానికి ప్రార్థన చేస్తే దేవుడు నీ అవసరత తీర్చాలనా? నీ అవసరత తీర్చేటటువంటి దేవుడు కాదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, నీ అవసరతలు తీరాలంటే, నీ ఇబ్బందులు తొలగిపోవాలంటే మొదట నువ్వు నేర్చుకోవాల్సింది దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. తగ్గింపు కలిగి ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఆ సుంకరుని మనం గమనించి చూసినట్లయితే, దేవాలయం ఆవలి వైపు చేరి ఆకాశము వైపు కన్నెత్తుటకైనను ధైర్యము చాలక దేవా నేను పాపినని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. దైవ గ్రంథంలో ఉన్నటువంటి చిన్న ప్రార్థన, ఆ ప్రార్థన దేవునికి ఎంతగానో ఇష్టమైంది. ప్రియులారా, ఎందుకని ఇష్టమైంది అని మనం ప్రశ్నించుకుంటే, తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి తగ్గించుకుని ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఎలా ప్రార్థన చేయాలి, ఏముండాలి ప్రార్థనలని ఇంకొక ప్రశ్న కూడా మనం వేసుకున్నట్లయితే, యథార్థమైనటువంటి హృదయం ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఇంకా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, యథార్థమైనటువంటి హృదయం ఉండాలి. సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని లేఖనాలు మాట్లాడుతున్నాయి. యథార్థత కలిగి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు, మన అవసరతలు చెప్పుకోవటానికి మనము దేవుని వైపు చేతులు చాపినప్పుడు యథార్థత కలిగి ఉండాలి. ఒకవేళ దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మొదట ఒప్పుకోవాలి. దాన్ని ఒప్పుకోకుండా మన సమస్యలు దేవునితో చెప్తే పరిష్కారం కావన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
యథార్థత కలిగి ఉండాలి. యథార్థవంతులు ఎలా ఉంటారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే గర్వము లేనటువంటి వారుగా ఉంటారు. లేఖనం మాట్లాడుతూ ఉంది, గర్వము లేనటువంటి వారుగా ఉంటారు. ఇంకా దేవుని స్తుతించేటటువంటి వారుగా ఉంటారు. యథార్థత కలిగినటువంటి బిడ్డలు దేవుని స్తుతించేటటువంటి వారుగా ఉంటారు. ఇంకా దేవుని సన్నిధిని ప్రేమించేటటువంటి వారుగా ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని ప్రేమిస్తారు. ఇంకా చెడుతనమును విసర్జించేటటువంటి వారుగా ఉంటారు. సామెతలు 16-17 చూసినట్లయితే చెడుతనమును విసర్జించేటటువంటి వారుగా ఉంటారు. చెడ్డ మాటలు మాట్లాడరు, చెడ్డ తలంపులు ఉండవు, చెడ్డ ఆలోచనలు చేయరు. ఇంకా ఎవరినైనా సరే చెడుగా వారిని మాట్లాడేటటువంటి వారుగా ఉండరన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి యథార్థత కలిగినటువంటి వారంగా ఉండాలి. మన ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థత ఉండాలి. దేవుని ముందు మోకరించినప్పుడు యథార్థత కలిగినటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యథార్థవంతులకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే యథార్థవంతులు దేవుని వలన మేలు పొందుకొందురు. 84వ కీర్తన 11వ వచనంలో యథార్థవంతులు దేవుని వలన మేలు పొందుకునేటటువంటి వారుగా ఉంటారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థవంతుడిగా ఉన్నట్లయితే ప్రభువు మనకు మేలు చేస్తాడన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా 12వ కీర్తన 4వ వచనంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఈ చీకటి అనేక సమస్యలకు సాదృశ్యంగా ఉంది. అనేక సమస్యలను చుట్టుముట్టినప్పుడు నీ యథార్థత వలన దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఆ ఇబ్బందుల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి నువ్వు బయటపడేందుకు దేవుడు మార్గాన్ని తీస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే మీకు మనం చేస్తూ ఉన్నాను. అలాగే 14వ కీర్తన 11వ వచనంలో యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అనేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతూ ఉంటుంది. వారి యొక్క గృహము ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉంటుంది. బిడ్డలు మాటినేటటువంటి బిడ్డలుగా ఉంటారు, చక్కగా చదువుకునేటటువంటి బిడ్డలుగా ఉంటారు. వారికి ఏది కూడా కొద ఉండదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అన్నీ కూడా దేవుడు సఫిషియెంట్గా సమృద్ధిగా ఇస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థనలో యథార్థత ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా ప్రార్థనలో స్థిరమైన మనస్సు ఉండాలి. ప్రార్థనలో స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి ఇంకా అంటే ప్రార్థనలో స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి. చంచలమైనటువంటి మనస్సు కాదు. మనసు అంత సులభంగా లోబడేది కాదు. అది చంచలమైంది. కొద్దిసేపు లోకం వైపు లాగుతుంది, కొద్దిసేపు తన ఇష్ట ప్రకారము వెళుతుంది. కాబట్టి స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. సామెతలు 16:32లో ఒక మాట ఉంది, పట్టణము పట్టుకునే వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పట్టణాన్ని పట్టుకోవటం కంటే తన మనస్సుని స్వాధీనం చేసుకునేటటువంటి వాడు శ్రేష్ఠుడని లేఖనాలు మాట్లాడుతున్నాడు. పట్టణాన్ని పట్టుకోవటం కాదు, పట్టణాన్ని జయించటం కాదు, మొదట మన మనసుని జయించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అందుకనే ద్వితీయోపదేశకాండం 4:9లో నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకునము అనేటటువంటి మాట అక్కడ కనిపిస్తూ ఉంది. నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ మనసును వదిలేసినటువంటి లోకంలో అన్నీ కూడా కావాలంటది. కాబట్టి ఆ విధంగా కాకుండా నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేని మీద మనసు పెట్టాలో దాని మీదనే పెట్టాలి. దేని మీద పెట్టాలి? దేవుని వాక్యం మీద, దేవుని కార్యాల మీద, దేవుని పని మీద మనసు పెట్టేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మన మనస్సుని కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. ఎలా కాపాడుకోవాలి మనసుని అంటే యోబు 11:13లో నీ మనస్సుని దేవుని యందు నిలపాలి. ఎలా కాపాడుకోగలవంటే నీ మనస్సుని, చంచలమైన మనసుని ఏ విధంగా కాపాడుకోగలవంటే నీ మనసుని దేవుని యందు నిలపమని చెప్తూ ఉన్నాడు. దేవుని యందు నిలపాలి. దేవుని యందు నిలిపినట్లయితే నీ మనసు స్థిరంగా ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 26:3లో కూడా ఎవని మనసు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తూ ఉన్నావు. దేవుని మీద మన మనస్సు ఆనుకోవాలి నువ్వు స్థిరంగా ఉండాలంటే. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రార్థనలో స్థిరమైన మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రభువుని అడుగుతూ ఉన్నాం, మన ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి ప్రభువుని అడుగుతూ ఉన్నాము. అడిగినప్పుడు నా ప్రభువు
నా సమస్యను పరిష్కరించగలడని మనం నమ్మగలగాలి. పరిష్కరిస్తాడో లేదన్నటువంటి సన్నిగ్ధత విశ్వాసులకు ఏమాత్రం మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి నా ప్రభువు నా సమస్యను పరిష్కరిస్తాడనే నమ్మాలి. ఇంకా నా ప్రభు నాకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడిపించగలడని నమ్మాలి. ఇంకా నాకున్నటువంటి అప్పులను, నాకున్నటువంటి రోగాలను తీసివేయగలడని నమ్మాలి. ఎప్పుడైతే స్థిరమైన మనసు కలిగి ఉంటావో ఆ విధంగా నమ్మినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదని మీకు మనవి చేస్తున్నాను. స్థిరమైన మనసు ఉండాలని మీకు మనవి చేస్తున్నాను ప్రార్థనలో. ఇంకా మూడోదిగా పరిశుద్ధమైన జీవితం ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితం ఉండాలి. మన జీవితము పరిశుద్ధమైనదై ఉండాలి. ఎందుకని మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన పిల్లలంగా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితము. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. మొదట ఎలా దేవునికి ఇష్టలమి అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసం కలిగి 26వ కీర్తనలో చెప్తాడు. 26వ కీర్తన మనం గమనించి చూసినప్పుడు మొదట్లోనే ఏమీయూ సందేహించకుండా నేను యెహోవా యందు నమ్మికించున్నాను. కాబట్టి సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. రెండోది భక్తి కలిగి ఉండాలి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలని లేఖనం మాట్లాడుతుంది. మూడోది యథార్థత ఉండాలి. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఈ మూడు కలిగి ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉంటావో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు అన్నటువంటి సత్యాన్ని మరి మర్చిపోకూడదనే మీకు మనం చేస్తూ ఉన్నాను. 140 కీర్తన 6వ వచనంలో నీ తట్టు నా చేతులు చాపుచున్నానని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తున్నప్పుడు 88వ కీర్తన 9వ వచనంలో నీ వైపు మా చేతులు చాపుచూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే ఎజ్రా కూడా 9:5లో మనం చూసినట్లయితే మోకాళ్ళ మీద పడి నీ వైపు చేతులు చాపుతూ ఉన్నాం అని చెప్తున్నాడు. నిజమే, మనం కూడా చాపుతూ ఉన్నాం. అవసరం వచ్చినప్పుడల్లా దేవుని వైపు చేతులు చాపుతూ ఉన్నాం. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును అంటున్నాడు. ఎందుకని అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితము సరిగా లేని కారణంగా, దేవునికి ఇష్టమైనది కాని కారణంగా, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు ఉన్న కారణాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన అంగీకరించడం లేదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎలాంటి చేతులు చాపాలి దేవుని వైపు అంటే 1 తిమోతి పత్రిక 2:8లో పవిత్రమైన చేతులని చెప్తున్నాడు. పవిత్రమైన చేతులు, మనం దేవుని వైపు మన చేతులు చాపినప్పుడు పవిత్రమైన చేతులై ఉండాలి, నిర్దోషమైన చేతులై ఉండాలి. 141వ కీర్తన 2వ వచనంలో దేవునికి అంగీకారయోగ్యమైన చేతులై ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మన చేతులు చాపుతామో దేవుడు మరి మన ప్రార్థన అంగీకరిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. అందుకని యాకోబు 4:8లో పాపులారా మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి, పాపంతో కూడినటువంటి మీ జీవితాన్ని శుభ్రం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని, హృదయంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడని మీకు మనం చేస్తూ ఉన్నాను. 4వదిగా సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నా దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. కాబట్టి నాకున్న ప్రతి సమస్య నుంచి నన్ను విడిపించగలడు అన్నటువంటి సత్యాన్ని మనం నమ్మాలి. సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. సంపూర్ణమైన విశ్వాసం లేకపోతే దేవుని యొద్ద నుంచి ఏది కూడా పొందుకోలేము. అందుకనే ప్రభు చేసే ప్రతి అద్భుత కార్యం ముందు ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఈ కార్యాన్ని నేను చేయగలను, నువ్వు నమ్ముతూ ఉన్నావని అడిగి తర్వాత చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు నందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన నా ప్రభు నన్ను బాగు చేయగలడు, నా ప్రభు నన్ను మరి నాకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించగలడు, నా కుటుంబంలో ఉన్నటువంటి
మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మార్చివేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు యేసయ్య అని మొదట మనము నమ్మాలి. సందిగ్ధత ఏమాత్రము మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 21:22లో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుచున్నారో అవి దొరికినవని నమ్మిన ఎడల మరి అవి మీరు పొందుకుందరు. ఎంత మంచి మాట. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఏదైతే అడుగుతూ ఉన్నామో అది ప్రభు ఇస్తాడని నమ్మి అడగాలి. ప్రభువునే అడగకపోతే ఇంకెవరిని అడగాలి మనము? కాబట్టి ప్రభువునే అడగాలి. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఏముండాలి ప్రార్థనలో? యథార్థమైన హృదయం ఉండాలి. రెండోది స్థిరమైనటువంటి మనసు ఉండాలి. అలాగే మూడోది పరిశుద్ధమైన జీవితం ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే ఇవి కలిగి ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావో, కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నావో, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆయన జ్ఞాపకం చేసుకునే వాటన్నిటి నుంచి విడుదల దయచేసి నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వాదాలతో నింపుతాడని మీకు మనవి చేస్తూ నేను ముగిస్తున్న అట్టి కృప మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నా. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, దయగల తండ్రి, నాయన మీ మాటలు వింటున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఇంకా అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించండి, ప్రతి ఇబ్బంది నుంచి విడిపించండి. మీ బిడ్డల కుటుంబాలకు కావలసిన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.